అది పాలిటిక్స్ అంటే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడము, తర్వాత ఎదుటి వాళ్ళని వాళ్ళు మాట్లాడక ముందే తిట్టడం ప్రారంభించడము, దారుణమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి కదా. తెలంగాణ మీరు ఉద్యమం వాటన్నిటికి నుంచి ఎందుకు దూరంగా ఉంటారు? తెలంగాణ ఉద్యమం నుంచి ప్రారంభమైంది, అంతకుముందు లేకుండేది. నేను బొంద పెడతా, నేను పాతరేస్తా, నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా, అన్ని అనేక ఈ రకాల కొంచెం బెటరే సార్, ఇంకా దారుణంగా ఉంది. నేను అదే నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఆ రకంగా భాష నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా నేర్చుకోలేదు. వీరామారావు గారు అని మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఏదైనా నేను ఒక మీటింగ్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ చిన్న పొరపాటు, నేను ఒక ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగలబెడతా అంటే వెంటనే ఫోన్ చేస్తుండే, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగలబెట్టొద్దు, కావాలనుకుంటే నువ్వు ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టు, కానీ పర్సన్ జోలికి వెళ్ళొద్దు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగలబెట్టని వెంటనే ఫోన్ చేసేవాడు. ఏదైనా రాస్తారోకు పిలిపిస్తే నువ్వు పోతున్నావు అనుకో, రోడ్డు 2 గంటలు ఆగిపోతే నువ్వు ఎంత బాధపడతావు? ఎవరైనా రాస్తారోక చేస్తారు, లేకపోతే ఇంకేదో కార్యక్రమం కారణంగా రోడ్డు బ్లాక్ అయింది, నువ్వు ఎంత బాధపడతావు అప్పుడు? కాబట్టి నువ్వు పార్టీకి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నావా, పార్టీకి వ్యతిరేకత తెచ్చే కార్యక్రమం చేస్తున్నావా? నేను యూత్ వింగ్లో ఉన్నప్పుడు ఆ రకంగా ప్రతి నిమిషము నన్ను మోల్డ్ చేసి ఈ రకంగా నడిపించేటువంటి ప్రయత్నం మా పార్టీ పెద్దలు నన్ను చేశారు. కాబట్టి ఈరోజు నేను ఓట్ల కోసమో, నా ఇమేజ్ పెంచుకోవడం కోసమో, నా పార్టీ అధికారంలో రావడం కోసమో, కిషన్ రెడ్డి చాలా గట్టిగా తిడతాడు, చాలా సమర్థత గల వ్యక్తి అనిపించుకోవడం కోసమో నేను నేర్చుకున్నటువంటి నా విధానము, నా పద్ధతి నేను మార్చుకోను. నాకు సంబంధించి నన్ను ఆశీర్వదించే వాళ్ళు, నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ భాష మాట్లాడితే వాళ్ళ భాష, వాళ్ళ మెప్పులు చాలు, వాళ్ళ ఆశీస్సులు చాలు. ఈ రకంగా నేను మాట్లాడితే ఇంకో కొత్త సెక్టార్ వస్తుండొచ్చు, కానీ నాకు రాకున్నా పర్లేదు, నేను ఈ రకంగానే ఉంటాను. బాగా అగ్రెసివ్గా మాట్లాడితే, తిడుతూ ఉంటే, ఎదుటి వాళ్ళని లేనిపోయిన మాటలతోటి దాడి చేసే ప్రయత్నం చేస్తే యూత్ అంతా అట్రాక్ట్ అవుతుంది. మరి ఆ వర్గం మీకు దూరం అయిపోతుందేమో అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. మీ అభిమానులు ఉంటారు కదా, అయ్యో సార్ కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుండు, వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు యూత్ అని కొంతమంది అనే పరిస్థితులు ఉంటాయి. బట్ మీ అంత సౌమ్యంగా, మీ అంత సాఫ్ట్గా పాలిటిక్స్లో రాణించవచ్చు అని చెప్పేసి నిరూపించారు మీరు. మీరు అన్న చాలా తపన, ఇది నాకు మా పార్టీలో చాలా మంది మీరు అన్నట్టు మా కార్యకర్తలే అదే ప్రతిసారి నన్ను నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, గట్టిగా మాట్లాడాలి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావు చూడు, వాళ్ళు మాట్లాడితే కేరింతలు కొడుతున్నారు, నువ్వు మాట్లాడితే కేరింతలు కొడతలేరు, నువ్వు స్మూత్గా మాట్లాడుతున్నావు, సున్నితంగా మాట్లాడుతున్నావు, సౌమ్యంగా మాట్లాడుతున్నావు, అది కాదు ఈరోజు కావాల్సింది రాజకీయాలలో. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా తాత్కాలికం. ఈ రకంగా మాట్లాడి, ఎందుకంటే ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ప్రజాస్వామ్యం ఉన్నన్ని రోజులు ఈ దేశాన్ని నడిపించేది రాజకీయ నాయకులు. ఏ పాలసీ, ఏ విధానాలు వచ్చినా కూడా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు, చట్టసభలు మాత్రమే చేస్తాయి. అటువంటి రాజకీయాలను దిగదార్చి, అటువంటి రాజకీయాలను తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల్లో ఇప్పటికే రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ద్వేషభావము, వ్యతిరేకత, జుగుప్స వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంతవరకు మరింత తీసుకుపోయినట్లయితే వ్యవస్థ పతనమవుతుంది. మనం ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఇల్లే ఈరోజు విద్యా విధానం ఏ రకంగా ఉండాలి, విదేశీ విధానం ఏ రకంగా ఉండాలి, ఈరోజు ఈ దేశంలో పన్నుల విధానం ఏ రకంగా ఉండాలి, ఈరోజు అనేక రకాలుగా వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, దిశానిర్దేశం చేసేది రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే. కాబట్టి ఆ రకంగా నడపాల్సినటువంటి దేశం తాత్కాలిక ప్రయోజనం కోసం ఈ వ్యవస్థ పతనమైపోతే దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏమన్నా, ఎవరు అనుకున్నా నేను ఈ రకంగానే ఉంటాను. నన్ను నమ్మేవాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను మెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలు, కొత్త సెక్టారు నాకు లేకున్నా పర్వాలేదు. అందుకే మీరు అజాత శత్రువులేమో. సార్, ఇప్పుడు వరకు మీరు చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. బట్ మీ ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం చెయ్యలేదు, ఆయన ఒక ఫెయిల్యూర్ సెంట్రల్ మినిస్టర్ అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? బషీర్బాగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ కోసం కాదు, నేను ఏమేం చేశానో ఇప్పుడే అనుకుంటా, ఇంతకుముందు కూడా అనుకోలే, మీరు అన్నాక అనుకుంటున్నాను. నేను సికింద్రాబాద్లో ఏం చేశాను, తెలంగాణకి ఏం చేశాను, నేను మంత్రిగా ఏం చేశాను, హైదరాబాదు తెలంగాణ ప్రజలకు మరొకసారి, నేను లాస్ట్ ఇయర్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను, మళ్ళొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొత్తం మీ అందరి సమక్షంలో నేను ఇస్తాను. ఇప్పుడు మాట ఇచ్చాను కదా, వచ్చే 15 రోజుల్లో ఇస్తాను. ఇదే ఆన్సర్ ఇస్తాను. దాని మీద ఎవరైనా డిబేట్ చెప్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ పార్టీ వాళ్ళు రమ్మన్నా కూడా, ఏం చేసినో చేయలేదో ఏ పార్టీ వాళ్ళు రమ్మన్నా కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా సౌమ్యంగా మాత్రమే. నేను అది కూడా చెప్పాను సార్, కేసీఆర్కి సవాల్ చేస్తూ, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడైనా సరే ముఖాముఖిగా, కానీ భాష మాత్రం కంట్రోల్గా ఉంటే కేసీఆర్ తోటి కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. రారా పోరా ఓయి అంటే నేను రాలేను, నాకు ఆ భాష రాదని చెప్పాను. మిమ్మల్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలి ఈ విషయంలో ముఖ్యంగా. అంటే
అగ్రెసివ్గా లేకపోతే, మాటల యుద్ధం దాడి చేయకపోతే సక్సెస్ కారు అంటారు. బట్ మీరు 2 రకాల పదవులతోటి ఒకేసారి, నాకు తెలిసి ఇండియాలో ఎవరికి లేవు ఇలాగా, ఒకేసారి కేంద్ర మంత్రిగా ఉన్నారు, సేమ్ టైం తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఇలాంటి అవకాశం ఎవరికి లేదేమో. మరి 2 పదవులు ఇంత ఫెయిల్యూరు, అన్సక్సెస్ అయితే మీకు మీకు ఎలా ఓరించాయి ఈ 2 పదవులు? ఎలా మీరు రెండింటిని సమానంగా, సరిసమానంగా ఎలా వాటిని 2 ఒకేసారి నడపగలుగుతున్నారు? మీరు వేసినటువంటి ప్రశ్న ఏదైతున్నదో నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంతేనా సార్? మా పార్టీలో 4వసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పినటువంటి వ్యక్తి ఇంతవరకు దేశంలో ఎవరు లేరు. నేను 2 సార్లు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, మళ్ళీ 2014 తెలంగాణ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్గా, మళ్ళీ ఆ తర్వాత లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత, మళ్ళీ మొన్న 4వసారి తెలంగాణ వచ్చిన తర్వాత 2వసారి 4వసారి అధ్యక్షుడిగా ఉన్నాను. అంతకుముందు నాకు 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఇచ్చారు. దేశంలో ఎవరికి లేవు. నాకు 5 ఎంఓఎస్లు ఉంటారు, సహాయక మంత్రులు. దేశంలో ఎవరికి లేరు. కల్చర్ మినిస్ట్రీలో 2, టూరిజం మినిస్ట్రీలో 2, డోనర్ మినిస్ట్రీ నార్త్ ఈస్ట్ మినిస్ట్రీలో 1, 5 సహాయ మంత్రులు ఉంటారు. కల్చర్ మినిస్ట్రీలో అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పుడు లా మినిస్టర్, నాకు ఎంఓఎస్ ఆయన. మీనాక్షి లేఖి అడ్వకేట్ ఢిల్లీ, ఆమె నాకు ఎంఓఎస్. ఇది కాకుండా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. దేశంలో ఎవ్వరు కూడా పార్టీ మంత్రి పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు బీజేపీలో. నేను ఒక్కడిని. ప్రధానమంత్రి గారు కూడా లేరు. మా పార్టీ ప్రెసిడెంట్ వేరే, ప్రధానమంత్రి వేరే. మిగతా పార్టీలలో పార్టీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళే ఉంటారు. అది కూడా లేదు. కాబట్టి ఎందుకు పార్టీ ఇచ్చిన బాధ్యత నాకు కష్టమైంది, ఇబ్బంది, అనేక రకాల ఇబ్బందులు ఉన్నా, టెన్షన్ ఉన్నా, రెస్ట్ లేకున్నా, అనేక రకాల ఒత్తిడులున్నా, పార్టీ కంటే నేను ఎక్కువ కాదు. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ కారణంగా నేను సికింద్రాబాద్ కొంచెం తిరగలేకపోయాను. ఇక్కడ కూడా సమయం ఎక్కువ. బట్ ఎవరికి నష్టం జరుగుతుంది? సికింద్రాబాద్లో నేను అందుబాటులో లేకపోతే నాకు ఒక్కరికే నష్టం జరుగుతుంది, ఎంపీగా నాకు నష్టం జరుగుతుంది. కానీ నాకంటే పార్టీ ముఖ్యం. కాబట్టి తెలంగాణలో పార్టీ కోసం ఎక్కువ సమయం ఇచ్చి తిరుగుతున్నాను. మార్నింగ్ రోజు 7 o'clock 8 o'clock సికింద్రాబాద్ పర్యటిస్తాను, కార్యకర్తలను కలుస్తాను, రాత్రి 11 గంటలకైనా కలుస్తాను. అక్కడ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నం మేమేం చేసినా కూడా మీకు చెప్పాను. నేను నిన్న కూడా రజాకార్ సినిమా వచ్చింది కదా, నా కార్యకర్తలు అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళాను. అంత టైం ఉందా సార్? సినిమా కోసం వెళ్ళాను, నా కార్యకర్తల కోసం, నేను కాదు. ఒక 1500 మంది కార్యకర్తలను తీసుకెళ్లి మొత్తం సినిమా థియేటర్ అంతా కూడా కలిసి చూసాం. మేము మా కార్యకర్తలతో కలిసి వనభోజనం చేస్తున్నాను. మా పార్టీ బూత్ ప్రెసిడెంట్స్ తోటి. కరోనాలో వచ్చినప్పుడు నా కార్యకర్తలు ప్రతి ఇంటికి నేను ఏదో రకంగా సాయం చేసేటువంటి ప్రయత్నం, కొంతమంది దగ్గర దాతల దగ్గర తీసుకుని సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఉన్నంతలో పార్టీ కార్యకర్తలతో సత్సంబంధాలు పెట్టుకుని, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని, అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ రకంగా బాధ్యతలు ఉన్న వ్యక్తిని దేశంలో నేను ఒకటిని. కష్టమైనా, ఇష్టం లేకపోయినా, పార్టీ ఏది చెప్పినా ఎదురు చెప్పే మనస్తత్వం నాది కాదు. ఎవరు తిట్టినా కూడా మనసులో పెట్టుకుంటాను తప్ప ఎవరిని మళ్ళీ ఎదురు తిట్టాను. నేను ఎప్పుడు కూడా మనసులో కూడా పెట్టుకోరేమో. మళ్ళీ నాకు సెన్సిటివ్, నేను కొద్దిగా అంటే కొంచెం బాధపడేసి చాలా సెన్సిటివ్, బాధపడతాను నేను చాలా. ఎవరైనా ఏమనంటే నా మీద, ఎందుకంటే నేను సాధ్యానంత వరకు తెలిసి తప్పు చేయను. తెలియక జరుగుతాయి చాలా తప్పులు మనిషి అన్నప్పుడు. కావాలని ఎవరికి నష్టం చేసేటువంటి ప్రయత్నము, ఎవరిని తిట్టేటువంటి ప్రయత్నం చేయను. కానీ పార్టీలో ఉన్నప్పుడు ఒకరి టికెట్ ఇస్తే 10 మంది తిరుగుతారు. అందులో నా ప్రమేయం ఉన్నా లేకపోయినా ప్రెసిడెంట్గా నేనే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ రకంగా కొంత అప్పుడప్పుడు ఎవరైనా విమర్శించినా, ప్రత్యర్థులు విమర్శించినా, కేసీఆర్ అనేక రకాల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినా, కేటీఆర్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినా, ముఖ్యమంత్రి గారు అన్పార్లమెంటరీ భాష మాట్లాడినా కూడా బాధపడతాను తప్ప దానికి చేసేదే ఉండదు నేను అంతకంటే. బట్టి వాళ్ళకు అదే భాషలో జవాబు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయను. ఆ స్థాయిలో నేను వాళ్ళలాగా నేను దిగజారను.